హైదరాబాద్ సైఫాబాద్ లో ఉద్రిక్తత తలెత్తింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి యత్నించారు మధ్యాహ్న భోజన కార్మికులు. అయితే 5 నెలల జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు. రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగారు. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైఫాబాద్ లో ఉద్రిక్తత తలెత్తింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రయత్నించారు. 5 నెలల జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు. రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగారు. అయితే కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైఫాబాద్ లో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ప్రస్తుతం అక్కడ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది. పేద పిల్లలు మధ్యాహ్న సమయంలో బాక్సులు తీసుకెళ్లకుండా ఒకవైపున తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వాల హయాంలోనే తీసుకురావుతుంటారు. అయితే ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి సైఫాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం దగ్గరికి చేరుకొని గత 5 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా దిగాం. ఈ క్రమంలోనే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది. తమ జీతాలు పెండింగ్ లో ఉన్న బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నాము, కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టతరంగా మారింది కాబట్టి ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పందించి యొక్క బిల్లులను చెల్లించాలి అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే వచ్చినటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీని మీద స్పందించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్లులను చెల్లించాలి, అలాగే తమ జీతాలను ఇప్పించాలి అనేటువంటి విషయాలను కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న, అసలు కార్మికుల జీతాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? అలాగే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా దీనిపై? అయితే ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఒకవైపున వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఎటువంటి హామీ కావచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి స్పందన లేదనగానే తెలుస్తోంది. లేకపోగా మరోవైపున అక్కడ పెద్ద ఎత్తున మోహరించినటువంటి పోలీసు బందోబస్తు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఎవరైతే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత వాగ్వాదం అనేది ఒకవైపున పోలీసులకు, మరోవైపున అక్కడ ధర్నాన్ని చూస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు మధ్య చోటు చేసుకుంటారు. అయితే గతంలో తమ బిల్లులు అనేవి సక్రమంగానే వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో బిల్లుల పెండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. వైపున పెట్టినటువంటి అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాము మొదటిగా ఆ బిల్లుల తాలూకు ఎప్పుడైతే ఆ బిల్లులు రాకపోవడంతో ప్రాసెస్ ను కంప్లీట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోజువారీ మధ్యాహ్న భోజన ప్రక్రియలో కూడా ఇబ్బందులు పడుతున్నాము. పైగా బిల్లు రావాల్సినటువంటి బిల్లులతో పాటు 5 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బిల్లులను ఇప్పించాలి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకొని బిల్లులు చెల్లించడంతో పాటు మరోవైపు తమ జీతాలు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను కూడా చెల్లించాలని కూడా వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. అలాగే మరి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కార్మికులు ఏమంటున్నారు? ప్రస్తుతం అధికారులు తెలియజేస్తున్నటువంటి విషయంలో భాగంగానే ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుంచి ఒక స్పందన అనేది లేని కారణంగానే వాళ్ళు ఇక్కడకు హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకొని ఇక ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి అధికారులకు దృష్టికి తీసుకెళ్లి తమ బిల్లులు చెల్లించాలి, అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలి అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోని కారణంగానే ఇప్పుడు ఏకంగా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపున గత కొంతకాలం నుంచి ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం కారణంగా
ఉండగానే ఇప్పుడు ఏకంగా ఇక్కడకు చేరుకొని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న వాళ్ళందరినీ ప్రస్తుతం అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న. ఒక్కొక్కరు లేపండి.